అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలను దాటి దేవుడికి సంబంధించి భక్తులు ఎంతో భయభక్తులతోటి భక్తుల యొక్క కోరికలు తీర్చినటువంటి దేవుడికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటే ఆ తలనీలాల విషయంలో కూడా అవినీతికి కుంభకోణానికి తెరలేపుతూ ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో సిగ్గుపడాలి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి కనకదుర్గ దేవాలయం కానివ్వండి, సింహాచల దేవాలయం కానివ్వండి, అనేకమైనటువంటి దేవాలయాల్లో భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది హిందూ భక్తులు దేవుళ్ళకి తమ కోరికలు తీర్చారని, తమ కష్టాలు బాధలు తీరుతాయని ఆశపడి మొక్కుకొని దేవుళ్ళకి తలనీలాలు ఎంట్రుకలు ఇవ్వటం అనేది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం. అలాంటి సంస్కృతిని భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి నిత్యం అవినీతి మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరగటం మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి విషయాల్లో టికెట్ల మీద మరి అన్యమతానికి సంబంధించినటువంటి ప్రచారాన్ని ముద్రించడం కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లైటింగుల్లో అన్యమతానికి సంబంధించినటువంటి గుర్తులు వచ్చే విధంగా చేయటం కానివ్వండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి సంతకం పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల మొత్తాన్ని కూడా పక్కకు తీసివేసి తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయాలను అట్లాగే హిందూ మనోభావాలను గౌరవించకుండా స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే తిరస్కరించడం కానివ్వండి, గతంలో అనేకమైనటువంటి మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా 3వ నెలలో అంటే మార్చి నెలలో గతంలో మరి మయన్మార్కి సంబంధించి ఈ దేశంలో లేకపోతే ముఖ్యంగా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి తలనీలాలు మొత్తం కూడా అక్రమంగా రవాణా అవుతున్నాయి అని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారమై అనేకమైనటువంటి ప్రచారం ముందుకొచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఏం మాట్లాడారంటే, సిగ్గు లజ్జ లేకుండా స్మగ్లింగ్ సంస్థలు సమాచారం ఇస్తే మేము బ్యాక్ లిస్ట్లో పెడతామని చెప్పేసి ఆ రోజు మాట్లాడటం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పనులను చేయటానికి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడానికి, చిన్న చిన్న చిల్లర కేసుల్లో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇబ్బందులు పెట్టడానికి, లేకపోతే వాళ్ళని జైల్లో కుక్కడానికి పని చేస్తున్నాయి తప్ప ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థలు పనిచేయట్లేదు అనే దానికి అనేకమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి. ఈరోజు భక్తులు ఎంతో ప్రేమతోటి భక్తి శ్రద్ధలతోటి ఇచ్చినటువంటి తలనీలాలు మొత్తం కూడా బంగ్లాదేశ్కి, మయన్మార్కి, చైనాకి ఇట్లా మొత్తం కూడా అక్రమంగా రవాణా అవుతూ ఉంటే విదేశీ ద్రవ్యానికి సంబంధించినటువంటి ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి కోట్లాది రూపాయలు ఈరోజు దోచుకుంటా ఉన్నారంటే ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటున్నామంటే ఈ మాట మీరు కనుక నిజంగా ఇక్కడ తప్పు జరిగిందని కనుక భావిస్తే గతంలో అనేకమైనటువంటి మీడియాలో ఈ కేసులకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు మీరు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవటం కానీ వాళ్ళని శిక్షించడం కానీ చేస్తామని ఎక్కడ కూడా మీరు మాట్లాడకుండా వాళ్ళని వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి గతంలో కనపడింది. ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న ఈ సంఘటన జరిగి దాదాపు 16 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి హవాలా జరిగినట్టు స్వయాన ఈడీ పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానిలో ప్రత్యక్షంగా 2,90,00,000 దాదాపు 3 కోట్ల రూపాయలు
క్యాష్ దొరికితే ఆ క్యాష్కి లెక్కలు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలి లేకపోతే దానికి సంబంధించినటువంటి చైర్మన్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని మీరు ఎటు కాపాడతలేదు, మతాల మధ్య గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. ఒక పక్కన హిందూ దేవాలయాల మీద నిరంతరము దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందూ దేవుళ్ళకు సంబంధించినటువంటి కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తూ ఉన్నారు. అనేక రామతీర్థంలో సంఘటన జరిగింది. అక్కడ మన కనకదుర్గ దేవాలయంలో ఎండి ప్రతిమలు పోయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిరంతరం అపశృతులు జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం చూడనట్టుగా పోతా ఉంది. ముఖ్యంగా ఈ తలనీలాలు పక్క దేశాలకి పంపించే విషయంలో వైసీపీకి సంబంధించినటువంటి పెద్దల హస్తమే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఇక్కడ రాష్ట్రంలో అనేక విషయాల్లో ఎక్కడైతే తప్పు జరుగుతూ ఉందో వైసీపీ కార్యకర్తలు అయితే చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఏ విధంగా కాపాడుతూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాల దగ్గర ఉన్నటువంటి తలనీలాలకు సంబంధించినటువంటి కుంభకోణాల విషయంలో మీరు చర్యలు తీసుకోవటం లేదంటే అది కేవలం వైసీపీ నాయకుల హస్తం ఉండబట్టే మీరు చర్యలు తీసుకోవట్లేదనే సంగతి అర్థమవుతా ఉంది. ఈ దేశంలో తలనీలాలు ఇవ్వడం అనేది అదొక పుణ్యకార్యంగా, అదొక భక్తుల యొక్క బాధలు తీర్చేందుకు గుర్తుగా ఇచ్చేటువంటి దానిలో కూడా ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే, అవినీతి జరుగుతూ ఉంటే, హవాలా జరుగుతూ ఉంటే దేవుడు మిమ్మల్ని క్షమించడనే సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పక్క రాష్ట్రాలు పక్క దేశాలకు మణిపూర్ పోలీసులు పట్టుకుంటా ఉన్నారు. అక్కడ మయన్మార్కు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ పట్టుకుంటా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నిఘా సంస్థలు, ఈడీ లాంటి సంస్థలు మరి పట్టుకుంటా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు దీని మీద శ్రద్ధ చూపట్లేదు? మిమ్మల్ని ఎవరు ఆపుతా ఉన్నారు? ఎందుకు మీరు కేసులు పెట్టట్లేదు? వీటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అనేది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. మేమైతే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము చాలా క్లియర్గా చెబుతా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో దాని యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి 16 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి హవాలా విషయంలో కానివ్వండి, 3 కోట్ల రూపాయలు పట్టుబడ్డ విషయంలో కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని, లేకపోతే ఆ దేవుడే మీకు సరైనటువంటి శిక్ష ఇస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.